Hello everyone, Railway Group D 2025 క్లాస్ థర్డ్ ప్రపంచ వారసత్వ ప్రదేశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా. సో వీడియో పూర్తిగా చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ అదేవిధంగా ఫస్ట్ క్లాస్లో మనం కైనెటిక్ ఎనర్జీ, గతిశక్తి గురించి నేర్చుకోవడం జరిగింది. సెకండ్ క్లాస్లో టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. సో దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అడిగాను, 2 క్వశ్చన్స్. ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి దయచేసి, ఓకే? సో చెప్పడం వల్ల మీకు యూజ్ ఉంటుంది, మిగతా వాళ్ళు కూడా చదవాలనే కొద్దిగా ఆ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, ఓకే? రైట్. అండ్ మనం లాంచ్ చేసిన బుక్ ఏదైతే ఉందో, ఫస్ట్ టైం తెలుగులో మొట్టమొదటిసారిగా రైల్వే ప్రీవియస్ ప్రశ్నలకు సంబంధించి సోషల్ సైన్స్ జీకే నుండి సుమారుగా 1000 బుక్స్ వరకు సేల్ అయ్యాయి. వెరీ హ్యాపీ. ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో నేను దీనికి సంబంధించిన బుక్ వీడియో లింక్ ఇస్తాను, అది ఒకసారి చూడండి, డెఫినెట్లీ మీకు ఉపయోగపడుతుంది, ఓకే? అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకునే ముందు యూట్యూబ్లో ఒకసారి క్లాసెస్ చూడండి, 1-2 సార్లు చూడండి. రైల్వేకి ఉపయోగపడుతున్నాయని మీకు అనిపిస్తే తీసుకోండి. రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి, అంతకంటే ఎక్కువ అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఏదైతే శివరాత్రి రోజు ఆఫర్ అని చెప్పానో అది ఈరోజు తీసేస్తాను, తీసుకోవడానికి ట్రై చేయండి. ఇండివిజువల్ అయితే మీకు 50 రూపీస్, గ్రూప్ డి అయితే 150 రూపీస్ ఏమో ఉంది, తీసుకోవడానికి ట్రై చేయండి. సో కొన్ని మిస్ అయిన క్లాసెస్ మనం చెప్పుకుంటున్నాం, కెమిస్ట్రీ అప్లోడ్ చేస్తున్నాం ఆల్రెడీ, వినియోగించుకోండి డెఫినెట్లీ. రైట్, కమింగ్ టు ద టాపిక్, వరల్డ్ హెరిటేజ్ సైట్స్. వీటిని యునెస్కో వాళ్ళు గుర్తించడం జరుగుతుంది. ఎగ్జామినర్ అడిగే మొట్టమొదటి క్వశ్చన్, యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతాడు. యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని కనుక చూస్తే, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో అంటే ఏంటిది? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది ఫస్ట్ క్వశ్చన్ అడిగేది. అండ్ దీని యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అడిగే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు. 1945 డేట్ ఏం అడగడు, మోస్ట్లీ ఇయర్ అడిగే అవకాశం ఉంటుంది. అండ్ హెడ్ క్వార్టర్ అడుగుతూ ఉంటాడు, ఫ్రాన్స్లో ప్యారిస్, ఇది గుర్తుపెట్టుకోండి. సభ్య దేశాలు ఏం అడగడు, బట్ 193 + 12 అసోసియేటెడ్ కంట్రీస్ ఉంటాయి. సో ఇక్కడ వరకు 3 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని ప్రదేశాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో గుర్తించింది అడిగే అవకాశం ఉంటుంది. 43 హెరిటేజ్ సైట్స్ లొకేటెడ్ ఇన్ ఇండియా టిల్ నౌ. ఇప్పటి వరకు 43 ప్రదేశాలను వాళ్ళైతే గుర్తించడం జరిగింది భారతదేశంలో, ఇది అడిగే అవకాశం ఉంటుంది. సో చూద్దాం అవి ఏంటి అనేది. సో ప్రతిదీ కూడా 43 నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. మొదటిసారిగా 1983లో అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, 2 కూడా మహారాష్ట్రలో. అండ్ ఆగ్రా కోట ఉత్తరప్రదేశ్, తాజ్ మహల్ ఉత్తరప్రదేశ్, ఈ 4ని మొట్టమొదటిసారిగా యునెస్కో వాళ్ళు గుర్తించారు. సో ఇక్కడ అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయని అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామినర్. సో ఏ ప్లేస్ అనేది ప్రతిదాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, ఇక్కడ ఆగ్రా కోట ఏ శతాబ్దంలో నిర్మించారు, ఎవరు నిర్మించారు అని అడిగే అవకాశం ఉంటుంది. సో తాజ్ మహల్ మనకి షాజహాన్ నిర్మించాడు 17వ శతాబ్దంలో. అండ్ నెక్స్ట్, ఇక్కడ సన్ టెంపుల్, కోణార్క్లోని సన్ టెంపుల్ 1984లో గుర్తించారు, ఒడిశాలో ఉంది, ఇది 13వ శతాబ్దంలో నిర్మించబడింది. గ్రూప్ ఆఫ్ మోన్యుమెంట్స్ మహాబలిపురంలోని కొన్ని కట్టడాలు కూడా గుర్తించారు 1984లో, తమిళనాడు. సో ఫస్ట్ ఇయర్లో ఏవేవి గుర్తించారు అనేది ఇయర్ గుర్తుపెట్టుకోండి, మిగిలిన వాటికి ఇయర్ అడిగే అవకాశం ఉండదు, డెఫినెట్లీ ఉండదు, అంత డెప్త్గా వెళ్ళాడు. సో బట్ ఏ ప్లేస్ అనేది అడిగే అవకాశం ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్, కజిరంగా నేషనల్ పార్క్ 1985లో గుర్తించారు, అస్సాంలో ఉంది. కజిరంగా నేషనల్ పార్క్ అనగానే మనకి ఒంటి కొమ్ము ఖడ్గమృగం అనేది గుర్తుకు రావాలి. అండ్ నెక్స్ట్, మానస్ వైల్డ్ లైఫ్ సెంచరీ అస్సాంలో ఉంది, ఇది గుర్తించారు. కియోలాడియో నేషనల్ పార్క్ 1985లో గుర్తించారు, రాజస్థాన్లో ఉంది. అండ్ గోవాలోని కొన్ని చర్చెస్ అండ్ కాన్వెంట్స్ని కూడా గుర్తించారు 1986లో. అండ్ ఖజురహో ఖజురహో కట్టడాలు కూడా మనకి మధ్యప్రదేశ్లో ఉన్నాయి, వాటిని గుర్తించారు 86లో. హంపి, దీన్ని కూడా కర్ణాటకలో ఉంది, దీన్ని కూడా గుర్తించారు. హంపి ఏ నది ఒడ్డున ఉంది అడిగే అవకాశం ఉంటుంది, తుంగభద్ర రివర్ నది ఒడ్డున.
అండ్ అక్బర్ ఫతేపూర్ సిక్రీని కూడా గుర్తించారు ఉత్తరప్రదేశ్లో. ఇది 16వ శతాబ్దంలో నిర్మించారు. సో ఇలానే అడుగుతాడు. అండ్ గ్రూప్ ఆఫ్ మోనుమెంట్స్ పట్టాడకల్లోని కొన్ని కట్టడాలు కూడా గుర్తించారు. ఇది కర్ణాటకలో ఉంది. ఎలిఫెంటా కేవ్స్ని గుర్తించారు, మహారాష్ట్రలో ఉంది 1987లో. చోలా టెంపుల్స్ ప్రముఖంగా బృహదీశ్వర ఆలయం తమిళనాడులో ఉంది, దీన్ని కూడా గుర్తించారు. సుందర్బాన్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్లో ఉంది, దీన్ని గుర్తించారు 1987లో. నందాదేవి అదేవిధంగా వ్యాలీ ఆఫ్ నేషనల్ పార్క్ను కూడా గుర్తించారు, ఉత్తరాఖండ్లో ఉంది 1988లో. బుద్ధిస్ట్ మోనుమెంట్స్ ఎట్ సాంచీలోని బుద్ధునికి సంబంధించినవి కూడా గుర్తించారు, మధ్యప్రదేశ్లో ఉంది 1989లో. హుమాయూన్ సమాధిని గుర్తించారు, ఢిల్లీలో ఉంది 1903లో. అండ్ కుతుబ్ మినార్ కట్టడాలని కూడా వీళ్ళు గుర్తించారు, ఢిల్లీలో ఉంది. కుతుబ్ మినార్ని నిర్మించింది కుతుబుద్దీన్ ఐబాక్ అండ్ ఇల్తుట్మిష్. స్టార్ట్ చేసింది ఐబాక్, పూర్తి చేసింది ఇల్తుట్మిష్. అండ్ మోనుమెంట్స్ రైల్వేస్ ఆఫ్ ఇండియా 1999. సో రైల్వేస్లో కూడా వీటిని డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్, నీలగిరి మౌంటైన్ రైల్వేస్, కల్కట్టు షిమ్లా రూట్ వీటిని అయితే గుర్తించారు. మహాబోధి టెంపుల్ 2002 బీహార్లో ఉంది, దీన్ని కూడా గుర్తించారు. బింబెట్కా కేవ్స్ రాక్ షెల్టర్స్ 2003లో దీని మధ్యప్రదేశ్లో ఉంది, దీన్ని గుర్తించారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్ సిఎస్టీ మహారాష్ట్రలో ఉంది, దీన్ని గుర్తించారు. అండ్ చాంపనేర్ అండ్ పవాగఢ్ ఆర్కియలాజికల్ పార్క్ గుజరాత్లో ఉంది, 2004లో గుర్తించారు. రెడ్ ఫోర్ట్ 2007లో గుర్తించారు, ఢిల్లీలో ఉంది. షాజహాన్ 17th సెంచరీ 17వ శతాబ్దంలో నిర్మించారు. అండ్ జైపూర్లోని జంతర్ మంతర్ని కూడా గుర్తించారు 2010లో, రాజస్థాన్. వెస్టర్న్ ఘాట్స్ను కూడా వాళ్ళు రికగ్నైజ్ చేశారు. అది వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి మనకి కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడులో కలిపి ఉంటుంది అక్కడ. అండ్ హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ 2013 రాజస్థాన్లో గుర్తించారు. రాణి కా వావ్, క్వీన్ స్టెప్వెల్ అంటాం మనం దీన్ని, 11th సెంచరీలో నిర్మించారు, 2014లో గుర్తించారు, గుజరాత్లో ఉంది ఇది. అండ్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ 2014లో గుర్తించారు, హిమాచల్ ప్రదేశ్. అండ్ ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ నలంద మహావీర్ 2016లో గుర్తించారు, బీహార్. నలంద అనగానే మనకు బీహార్ గుర్తుకు రావాలి. కాంచనజంగా నేషనల్ పార్క్ 2016లో గుర్తించారు, సిక్కింలో ఉంది. అండ్ నెక్స్ట్ కనుక ఇలానే అడుగుతాడండి, ఎక్కడికో ఏం వెళ్ళాడు, ఇదే విధంగా అడుగుతాడు. బట్ మనకు చదివే విధానం తెలియాలి. అండ్ మీరు ఎప్పుడైనా ఆ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్పండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు డైలీ టార్గెట్ వీడియో చెప్పినప్పుడు ఎవరు ఆన్సర్ చేయలేదు. ఆ ఆన్సర్ ఎవరైతే చేయలేదో ఇప్పుడు వాళ్ళు ఏమైంది సార్, ఏమైంది చెప్పండి అంటున్నారు. అది కొద్దిగా ఫన్నీ అనిపిస్తుంది, బట్ చేయడానికి ట్రై చేయండి ఆన్సర్స్. ఓకే, క్లియర్. నెక్స్ట్ ద ఆర్కిటెక్చరల్ వర్క్ ఆఫ్ లీ కోర్బిజర్ చండీగఢ్లో గుర్తించారు ఇది. అండ్ హిస్టారిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ నగరాన్ని కూడా గుర్తించారు, గుజరాత్లో. ద విక్టోరియన్ అండ్ ఆర్ట్ డెకో ఎన్సెంబుల్ ఆఫ్ ముంబైలోని కొద్ది వాటిని కూడా గుర్తించారు, మహారాష్ట్ర. జైపూర్ సిటీని గుర్తించారు, 2019 రాజస్థాన్లో ఉంది ఇది. అండ్ రామప్ప టెంపుల్ని గుర్తించారు, 2021 తెలంగాణలో ఉంది. దీన్ని కాకతీయ పీరియడ్లో రేచల్ల రుద్రారెడ్డి గణపతి దేవ దగ్గర ఉండే ఆయనే నిర్మించాడు. ధోలావీరా 2021 గుజరాత్లో ఉంది, దీన్ని గుర్తించారు. శాంతినికేతన్ 2023లో గుర్తించారు. శాంతినికేతన్ అంటే మనకు తెలుసు, పశ్చిమ బెంగాల్ బోలాపూర్ దేవేంద్రనాథ్ ఠాగూర్చే 19వ శతాబ్దంలో ప్రారంభించబడింది. హోయాసుల ఆలయాలు 2023. హోయాసుల ఆలయాల్లో ప్రముఖంగా చెప్పుకుంటే చిన్నకేశ్వర ఆలయం, హోయాసులేశ్వర ఆలయం, కేశవాలయం కర్ణాటకలో వీటిని గుర్తించారు. అండ్ 2024లో మొయిడమ్స్ అహోం రాజవంశానికి చెందిన మట్టి సమాధులు అస్సాంలో ఉన్నాయి, వీటిని కూడా గుర్తించారు. సో మనం ఇక్కడ ఏవి ఇయర్స్ గుర్తుపెట్టుకోండి అంటే, మొదటిసారిగా 1983లో ఏవైతే చేశారో వాటిని గుర్తుపెట్టుకోండి. అండ్ 23, 24 గుర్తుపెట్టుకోండి. అండ్ మధ్యలో ఉన్నవి ఏ ప్లేస్లో ఉన్నది అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు రెడ్ ఫోర్ట్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి కదా, తాజ్మహల్, రెడ్ ఫోర్ట్ అవి ఉన్నాయి కదా, అవి ఏ శతాబ్దంలో నిర్మించారు అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా చదివితే మీకు ఈజీగా క్రాక్ చేయొచ్చు అండి, పెద్ద భ్రమ విధేయం కాదు. అండ్ అదేవిధంగా మన తరపున ఏఎల్పి CBT 1 క్రాక్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో CBT 1 ఎప్పుడు కటప్ తక్కువనే ఉంటుంది, ఫోకస్ చేయండి CBT 2 మీద. డెఫినెట్లీ ప్రాపర్ గైడెన్స్ తోటి ప్రాపర్గా చదివితే, ఏం చదవాలో తెలిస్తే అది చదవండి, డెఫినెట్లీ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకేనా? సో సపోర్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. బాయ్.